హలో ఫ్రెండ్స్, నేను రాజు. ఈరోజు నేను మీకు సర్టిఫికెట్ ఎలా డిజైన్ చేసుకోవాలి, మన సర్టిఫికెట్ ఎలా డిజైన్ చేయాలి, వేరే వాళ్ళకైనా సరే సర్టిఫికెట్ ఎలా డిజైన్ చేయాలి, ఫోటోషాప్లో సర్టిఫికెట్స్ అనేవి ఎలా డిజైన్ చేయాలి అనేది మీకు నేను చూపిస్తాను ఫ్రెండ్స్. స్టెప్ బై స్టెప్ చూడండి, చూసి మంచిగా ఈజీగా మనం సర్టిఫికెట్ అనేది ఫోటోషాప్లో డిజైన్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన విధంగా ఎలా అంటే అలాగా సర్టిఫికెట్ అనేది ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. వీడియో మాత్రం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి, ఇది మరింత మందికి చేరువవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫోటోషాప్ ఓపెన్ చేసుకోవాలి. ఫోటోషాప్ 7.0 ఇది ఓపెన్ చేసుకున్న తర్వాత కంట్రోల్ N కొట్టండి. కంట్రోల్ N కొట్టిన తర్వాత ఇక్కడ మన సర్టిఫికెట్ ఏ సైజులో చేస్తున్నామని దాని సైజు పెట్టుకోవాలి. లీటర్లన్నా ఎక్కువ సర్టిఫికెట్ చాలా మటుకు A4 సైజులో ఉంటాయి. సో ఇక్కడ మనం అదే A4 సైజే పెట్టుకోవాలి. ఇక్కడ కస్టమ్స్ అని పెట్టుకొని ఇక్కడ టైప్ చేసుకోవాలి. A4 సైజ్, విడ్త్లో 297, హైట్లో 210. ఇది మన A4 సైజ్ సర్టిఫికెట్, వైడ్ యాంగిల్లో ఉంటుంది. ఇది రిజల్యూషన్ 300 పెట్టుకోండి, RGB పెట్టుకోండి, ఇది వైటే పెట్టుకోండి, ఎంఎంలో పెట్టుకొని ఇప్పుడు ఓకే ఉంటాయి. సో మనకి A4 సైజ్ సర్టిఫికెట్ సైజ్ వచ్చేసింది. దీనికి ఫస్ట్ మీరు మ్యాటర్ టైప్ చేసుకోండి. దీనికి సంబంధించిన ది సర్టిఫికెట్ అది అని ఉంటాయి కదా. సో ఆ మ్యాటర్ అనేది ఫస్ట్ టైప్ చేసుకోవాలి. ఆ మ్యాటర్ అనేది నేను ఇక్కడ టైప్ చేసి పెట్టిన ఆల్రెడీ. జస్ట్ నేను ఇక్కడ ఇది ఉంటాయి కదా, దిస్ సర్టిఫికెట్, ఇది ఈ మ్యాటర్ అనేది ఫస్ట్ మనం టైప్ చేసి పెట్టుకోవాలి. టైప్ చేసుకొని నేను ఎలా పెద్దగా చేశానంటే చూడండి, ఇక్కడ గుంజుకొచ్చుకున్నా ఫస్ట్ ఇంత వచ్చింది. ఇది సైజు కంట్రోల్ T కొడితే ఓకే కొడితే ఇలా సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయినాక సరే ఇలా పెద్ద చేసుకోండి, మౌస్ పట్టుకొని పెద్ద చేసుకొని ఇక్కడ పెట్టుకోండి. ఇది ఫస్ట్ ఇవన్నీ ఉంటాయి. ఫస్ట్ ఎవరికి ఇస్తున్నాం మనం సర్టిఫికెట్ అనేది, దాని డీటెయిల్స్ ఇవి. దిస్ సర్టిఫికెట్ దట్ మిస్టర్ అండ్ మిసెస్ ఫ్రమ్ అది అని ఉంటాయి కదా, వాళ్ళ పేర్లని మనం ఇంగ్లీష్లో టైప్ చేసుకోండి. ఇలా టైప్ చేసుకున్న తర్వాత నిమ్మలంగానే టైప్ చేసుకొని మిస్టేక్స్ లేకుండా టైప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ దీనికి డిజైన్ పెట్టాలి. బ్యాక్గ్రౌండ్ డిజైన్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ సర్టిఫికెట్ అనేది మనకు తెలుస్తుంది, లుక్ వస్తుంది సర్టిఫికెట్కి ఎట్లా చేస్తాం కదా అని. ఫస్ట్ ఏం చేయాలి, దీనికోసం బ్యాక్గ్రౌండ్ డిజైన్స్ కావాలంటే ఇక్కడ గూగుల్కి వచ్చేయండి. క్రోమ్కి వచ్చేసి ఇక్కడ న్యూ ట్యాబ్ తీసుకొని సెర్చ్ బాక్స్లో ఇక్కడ టైప్ సర్టిఫికెట్ చూడండి, సర్టిఫికెట్ బ్యాక్గ్రౌండ్ డిజైన్ వచ్చినాయి కదా, ఇలా మనం కొట్టగానే వస్తాయి. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక చూడండి, ఇవన్నీ సర్టిఫికెట్ సంబంధించిన డిజైన్స్ అన్నీ మనకు గూగుల్లో దొరుకుతాయి. మీకు ఎలాంటి డిజైన్ కావాలంటే ఆ డిజైన్ చూసుకోండి, ఏది పెడితే బాగుంటుంది అని, ఏ టైప్స్ ఆఫ్ డిజైన్స్ కావాలని చూసుకొని మీకు ఇక్కడ నచ్చిన డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకోవడమే. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి చాలా డిజైన్స్ ఉంటాయి. మంచిగా సెలెక్ట్ చేసుకోండి నీట్గా, మంచిగా స్లోగా, తొందర ఏం లేదు. మనం నీట్గా సెలెక్ట్ చేసుకుంటే మనకు మంచిగా కావాల్సిన నీట్ డిజైన్స్ అనేవి దొరుకుతాయి. ఇలా కొన్ని టైప్ చేసి కూడా ఉంది. ఇలా చూద్దాం. ఇది రైట్ క్లిక్ ఇచ్చి కాపీ చేసుకున్నా. ఫోటోషాప్కి వచ్చి ఇక్కడ జస్ట్ కంట్రోల్ V కొడితే పేస్ట్ అయిపోయింది. దీనికి సైజ్ తాలూకు తేడా ఉంది కాబట్టి కంట్రోల్ T కొట్టి మళ్ళీ ఇలా పెద్ద చేసుకున్నా. దీన్ని ఓకే పెద్దగా చేసుకున్న ఇమేజ్ అనేది ముందుకు వచ్చింది. నేను టైప్ చేసిన లెటర్స్ అన్ని వెనకకు పోయినాయి. ఇది ఇమేజ్ వెనకకు పోవాలంటే ఏం చేయాలంటే కంట్రోల్ Shift క్లోజ్ బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ కొడితే వెనక వెళ్ళిపోతుంది ఇమేజ్. చూసారా, మన లెటర్స్ అనేవి ముందుకు వచ్చేసినాయి. ఈ లెటర్స్ని ఇలా కొంచెం పైకి అనుకుందాం. చూడండి, ఇది నాకు ఎందుకు ఏమనిపిస్తుంది అంటే ఇది ఇమేజ్ ఈ బ్యాక్గ్రౌండ్ బార్డర్ అనేది బాగా విడల్పు ఎక్కువ ఉన్నది. దీన్ని మనం కట్ చేసుకోవాలనుకుంటే కట్ చేసుకోవచ్చు. ఎలాగంటే కొంచెం ఇలా చిన్నగా పెట్టుకొని ఇక్కడ ఈ డబ్బా టూల్ ఉంది కదా, ఈ డబ్బా టూల్ తోటి ఇలా సెలెక్ట్ చేసి ఇలా డిలీట్ కొట్టేయడం. మళ్ళీ డబ్బా టూల్ తీసుకొని చూడండి ఇలా సెలెక్ట్ చేసి కొంచెం కదా ఇలా డిలీట్ కొట్టేస్తున్నా. ఇటు డబ్బా టూల్ తోటి ఇలా డ్రా చేసి ఇలా డిలీట్, కీబోర్డ్లో డిలీట్ కొడితే వెళ్ళిపోతుంది. కింద కూడా
సేమ్ ఇలా సెలెక్ట్ చేసుకొని ఇలా డిలీట్ కొట్టేసిన. ఇలా కొట్టేసినాక సెలెక్ట్ అయిన ఈ చుక్కలన్నీ పోవాలంటే కంట్రోల్ D కొట్టాలి, పోతే అన్సెలెక్ట్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు బార్డర్ అనేది సన్నగా అయిపోయింది, మంచిగా ఉంది. ఇప్పుడు ఈ కార్నర్లో పెట్టుకొని ఇప్పుడు కంట్రోల్ T కొట్టి ఇలా పెద్దగా చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి మనం సర్టిఫికేట్ అని టైప్ చేసి ఉంది, మన సైడ్ టైప్ చేసే పని లేకుండా డిజైన్ వచ్చేసింది. కింద లోగో లేదో లోగో ఉంది, లోగో అవసరం లేకుండా తీసేసుకోవచ్చు. మీరు కూడా ఇలాంటి లోగోలు పెట్టాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ చేసి చేయించుకున్న వాళ్ళు ఈ లోగో కావాలి మాకు అని వచ్చి లోగోలు కావాలని చెప్పేసి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళకి కూడా మీరు ఇలాంటి లోగోలు పెట్టాల్సి ఉంటుంది. సో దీన్ని నేను కంట్రోల్ కొట్టినా. సో ఈ లోగోని అటు పక్కకు జరుపుకోవాలంటే ఎట్లా అంటే దీన్ని మనం కాపీ చేసుకుందాం. ఇక్కడ ఫస్ట్ ఈ ఇమేజ్కి అనేది వైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నది చూడండి. ఈ వైట్ బ్యాక్గ్రౌండ్ కూడా తీసేసుకోవచ్చు. మనం తీసేసుకోవాలనుకుంటే చూడండి, ఇక్కడ ఇది ఈ టూల్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ఇలా మధ్యలో క్లిక్ చేస్తే ఇమేజ్ సెలెక్ట్ చేయాలి. ఇమేజ్ సెలెక్ట్ చేసి ఉన్నప్పుడు ఇలా ఈ లేయర్ సెలెక్ట్ చేసి ఉన్నప్పుడు ఈ టూల్ తీసుకొని ఇక్కడ మధ్యలోకి వచ్చి ఇట్లా వైట్ బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేస్తే వైట్ బ్యాక్గ్రౌండ్ అంతా సెలెక్ట్ అవుతుంది. చూడండి చుక్కలు చుక్కలు అయింది కదా. ఈ సెలెక్ట్ అయినప్పుడు ఏం చేయాలి, దీన్ని డైరెక్ట్ ఇలా డిలీట్ కొట్టేస్తే కథం, ఆ వైట్ బ్యాక్గ్రౌండ్ అంతా పోయింది కాబట్టి వెనకాల కూడా వైట్ ఉంది కాబట్టి మీకు కనబడతలేదు. చూడాలి ఎట్లా పోయిందో చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ నేను ఫస్ట్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్కి అనేది బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్కి అనేది ఈ బ్లూ కలర్ స్క్రీన్ బ్యాక్గ్రౌండ్ వేస్తా. అది మీకు కనబడదు. ఇప్పుడు వేసేసిన. ఇప్పుడు నేను ఈ వైట్ బ్యాక్గ్రౌండ్ అనేది డిలీట్ చేస్తా. చూడండి ఇమేజ్ ఈ ఫస్ట్ లేయర్ సెలెక్ట్ చేసుకొని ఈ టూల్ తోటి ఇక్కడ వైట్ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసిన అంత సెలెక్ట్ అయి తిరుగుతున్న చుక్కలు. ఇప్పుడు కీబోర్డ్లో డిలీట్ కొడుతున్నా. చూడండి డిలీట్ కొట్టినా వైట్ బ్యాక్గ్రౌండ్ అంతా వెళ్ళిపోయినప్పుడు ఏం చేయాలి, కంట్రోల్ D కొడితే చుక్కలు కూడా పోతాయి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇట్లా బ్యాక్గ్రౌండ్ తీసేసుకోవాలనుకుంటే ఇలా, లేదా ఇంకేమైనా బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవాలనుకుంటే కూడా ఏం చేయొచ్చు, మన గూగుల్లోకి వెళ్ళి ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి, సర్టిఫికేట్ బ్యాక్గ్రౌండ్స్. ఏమన్నా బ్యాక్గ్రౌండ్స్ పెట్టుకోవాలనుకుంటే ఇలా వచ్చేసి పెట్టుకోవచ్చు. లేదనుకుంటే వైట్ ఉండాలనుకుంటే వైట్ ఉంచుకోండి, లేదన్నా బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవాలనుకుంటే బ్యాక్గ్రౌండ్ పెట్టుకోండి, అది మీ ఇష్టం. సరే ఎట్లా బాగుంది అనుకుంటే అట్లా చేసుకోండి. సో నేను ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ పెడదామని తీసుకొచ్చిన, కంట్రోల్ V కొట్టేసిన, కంట్రోల్ T కొట్టి కొంచెం పెద్దగా చేసుకున్నా. ఇప్పుడు కంట్రోల్ షిఫ్ట్ క్లోజ్ బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ కొడితే ఇమేజ్ ముందుకు వస్తుంది. వచ్చినాక ఈ రౌండ్ టూల్ సెలెక్ట్ చేసినాక ఇక్కడ డబ్బా టూల్ పెట్టుకొని గీడు వరకు ఇలా డ్రా చేసుకున్నా. మనకు కావాల్సింది ఇంత డ్రా చేసుకొని దీన్ని కంట్రోల్ C కాపీ, కంట్రోల్ V పేస్ట్. కంట్రోల్ V కొట్టినాం, పేస్ట్ అయింది. జస్ట్ మౌత్ ఇట్లా జరుపుకుంటూ వచ్చేస్తుంది. ఇది వచ్చినాక మళ్ళీ ఇది సెలెక్ట్ చేసి ఈ లేయర్ అనేది డిలీట్ చేద్దాం. ఇది అవసరం లేదు మనకు. ఓకే, డిలీట్ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని ఇక్కడ కార్నర్లో పెట్టి కంట్రోల్ T కొట్టి ఇలా పెద్దగా చేసుకోండి. బార్డర్ ఎక్కించేటట్టు, అటు బార్డర్ ఇటు బార్డర్ అంతా ఎక్కించేటట్టు పెట్టి ఎంటర్ పెట్టండి. ఎంటర్ పెట్టినాక దీన్ని ఏం చేయాలి, ఇప్పుడు వెనక్కి పంపించాలి. అంటే కంట్రోల్ షిఫ్ట్ క్లోజ్ బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్. ఇవి క్లోజ్ ఓపెన్ బ్రాకెట్ ఎక్కడ ఉంటాయంటే ఎంటర్ పక్కకు P, మళ్ళీ లెటర్స్లో P ఉన్న ఎంటర్ పక్కకు ఉంటాయి, అవి వత్తాలి. వత్తితే చూడండి అది మన బ్యాక్గ్రౌండ్ అనేది వెనక్కి వెళ్ళిపోయింది. సో బ్యాక్గ్రౌండ్ వేసి ఎంత నీట్గా కనబడుతుంది. ఇప్పుడు అనేది మనకు మంచిగా, అంటే చేసిన వాటికి ప్రొఫెషనల్గా ఉంటుంది. మన సర్టిఫికేట్ ఏది చేసినా కానీ ఇలా వేసుకుంటే చేసిన వాళ్ళు కూడా కొత్త వాళ్ళు చేసినట్టు కాకుండా కూడా మంచిగా చేసినట్టు ఉంటుంది. సో అలాంటప్పుడు ఇలా బ్యాక్గ్రౌండ్ వేసుకున్నాం. మన వైట్ తీసేసి ఈ బ్యాక్గ్రౌండ్ వేసుకున్నాక ఇది మధ్యలో చూడండి డిజైన్ అంతా బాగాలేదు. ఇది మధ్యలో ఎటు కాకుండా ఉన్నది, దీన్ని తీసేద్దాం. ఈ డబ్బా టూల్ సెలెక్ట్ చేసి ఇలా గీసి ఇదంతా ఇప్పుడు డిలీట్, అంటే సారీ ఇది ఏమైనా కంట్రోల్ చేయడం. ఏంటంటే నేను బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ అన్నాను కాబట్టి అది డిలీట్ అయింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఈ టూల్ సెలెక్ట్ చేసి దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ లేయర్ ఫస్ట్ లేయర్ బట్టి ఇది సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు డిలీట్ కొడితే ఆ బ్యాక్గ్రౌండ్ వెళ్ళిపోయినాక సెలెక్ట్ అయింది పోవాలంటే కంట్రోల్ D. ఇలా చూడండి ఈ లోగో కూడా ఇక్కడి నుంచి తీద్దాం అనుకున్నాం. ఈ లోగో ఇక్కడి నుంచి పక్కన పెడదాం. పక్కన పెట్టేప్పుడు ఏం చేద్దాం, దీన్ని ఇలా ఇక్కడ రౌండ్ టేబుల్ ఇది తీసుకొని ఇలా సెలెక్ట్ చేసి కంట్రోల్ X కొడితే కట్ అయిపోయింది. మళ్ళీ కంట్రోల్ V కొట్టండి, పేస్ట్ అవుతుంది.
పేస్ట్ అయిన దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోండి. ఇది ఎందుకు పెడుతున్నా అంటే వేరే వాళ్ళన్నా లోగో పెట్టాల్సి ఉంటుంది మీరు డిజైన్ చేసినప్పుడు వాళ్ళ లోగో. సో అందుకోసమే మీకు అదే పెట్టి పెట్టిన. ఇప్పుడు ఈ లెటర్స్ ఈ పేర్స్ అనేవి కొంచెం కింద జరుపుదాం. ఇలా సెలెక్ట్ రైట్ క్లిక్ ఇచ్చి దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇలా జరుపుదాం. ఓకేనా? ఇది కూడా కొంచెం పెద్ద చేద్దాం. ఇలా చేశారు. ఓకే, ఇప్పుడు ఈ మధ్యలో వాళ్ళ పేరు కొందరు టైప్ చేసి ఇవ్వమంటారు, ఇక్కడ కొందరికి అవసరం లేదు. ఓకేనా? అలాంటప్పుడు వాళ్ళు ఎలా చేయమంటే అలా చేయాలి. ఈ కింద కూడా సిగ్నేచర్ అని ఉంటుంది. ఇక్కడ ఈ లెటర్స్ కొన్ని కాపీ చేసుకొని కంట్రోల్స్ కాపీ, మళ్ళీ ఇక్కడ పేస్ట్. ఈడోటి సిగ్నేచర్, ఎందుకంటే ఇక్కడ సిగ్నేచర్ పెట్టే ఉంటుంది కదా వాళ్ళది. సిగ్నేచర్ ఆ సర్టిఫికెట్ అయితే వాళ్ళు ఇస్తారో వాళ్ళది సిగ్నేచర్ పెట్టేది ఉంటుంది కాబట్టి ఓకే. మళ్ళీ ఇటు కూడా ఇంకేమన్నా దాని ప్రొపరేటర్ ఇట్లా హెడ్ ఉంటారు కదా వాళ్ళ సిగ్నేచర్ పెట్టాలని, ఇటు కూడా ఒక సిగ్నేచర్ వాళ్ళ పేరు రాయాలి. వాళ్ళు చెప్తారు ఎవరు ఎట్లా రాయాలనేది. అప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి, నేను జస్ట్ అట్లా కొడుతున్నా. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే ఏమనుకోకండి, మీరైతే కరెక్ట్ కొట్టండి. సిగ్నేచర్ ఇలా పెట్టినాం, ఇలా పెట్టేసినాం. వాళ్ళు సిగ్నేచర్ చేస్తారు. ఇప్పుడు ఈ సర్టిఫికెట్కి ఎవరికైతే ఇద్దాం అనుకుంటున్నాం వాళ్ళు ఏమంటారంటే వాళ్ళది ఫోటో కూడా పెట్టాలంటారు. ఓకేనా? వాళ్ళది ఫోటో కూడా పెట్టాలనుకున్నప్పుడు ఇలా పెద్ద అయింది. ఇది మిస్టేక్ అయింది కదా. వాళ్ళు ఏమంటారంటే ఫోటో కూడా పెట్టాలంటారు. ఈ లోగో పెద్ద చేసుకొని ఇక్కడ టైప్ చేద్దాం సిగ్నేచర్, మళ్ళా ఇటో సిగ్నేచర్. కొంచెం సైజ్ వేయించడం, వాళ్ళ సంతకం పెట్టాలి ఇక్కడ. రెండు సిగ్నేచర్లు దాని బాసులు వాళ్ళని ఉంటే వాళ్ళు సిగ్నేచర్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఈ సర్టిఫికేట్ ఎవరికైతే ఇస్తున్నారో వాళ్ళ ఫోటో కూడా పెట్టాలంటారు. వాళ్ళ ఫోటో పెట్టాలనుకున్నప్పుడు ఏం చేయాలి, ఆ ఫోటో తెచ్చుకోవాలి ఈజీగా. వాళ్ళ మనకు వాట్సాప్లో పంపిస్తారా లేకపోతే స్కాన్ చేసుకోమని ఇస్తారా? ఇస్తే చూడండి ఫోటో పెడదాం. సో ఎగ్జాంపుల్ నా ఫోటో పెడుతున్నా, దీన్ని ఇట్లా కాపీ చేసుకొని వాట్సాప్లో వస్తే ఫోటోషాప్కి వచ్చి డైరెక్ట్ కంట్రోల్-V కొడితే పేస్ట్ అయిపోతుంది. ఇలా పక్కకు పెట్టేసుకో. ఓకేనా? ఇలా ఫోటో, ఈ ఫోటో ఇవ్వాలంటే ఈ సర్టిఫికేట్ ఎవరికైతే ఇస్తున్నామో వాళ్ళ ఫోటో నాకు ఇస్తున్నారు అనుకో, నేను అట్లా ఏది చూపిస్తున్నా ఆ ఫోటో నేను ఇక్కడ పెట్టుకున్నా ఇలా. ఇప్పుడు వాళ్ళు ఏమంటే సిగ్నేచర్ పెట్టాలంటారు, డిజిటల్ సిగ్నేచర్. ఇట్లా వాళ్ళు ఏంటో సైన్ చేసి ఇచ్చిన సిగ్నేచర్ డైరెక్ట్ అన్నింటి మీద రావాలి అని ఇస్తారు. అలాంటి అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళ మనకు ఒక వైట్ పేపర్ మీద సిగ్నేచర్ చేయమనాలి. వాళ్ళని వైట్ పేపర్ మీద సిగ్నేచర్ చేసామని ఇలా వైట్ పేపర్ ఇలా సిగ్నేచర్ చేయమని ఇస్తే ఈ సిగ్నేచర్ని ఫోటో తీసుకుంటారా, దీన్ని కాపీ చేసుకొని వాట్సాప్ పంపించుకొని డైరెక్ట్ దీన్ని కాపీ చేసుకొని ఇలా ఫోటోషాప్కి వచ్చి ఇక్కడ కంట్రోల్-V కొట్టేస్తే వచ్చేస్తుంది. వచ్చినాక ఏం చేయండి, ఇక్కడ ఈ బాక్స్ 2 సెలెక్ట్ చేసుకొని ఇలా ఇది పైదంతా కిందంతా డిలీట్ చేసేసి సెలెక్ట్ చేసి డిలీట్ కొడితే పోతుంది. డిలీట్ చేసేసి కంట్రోల్-D కొడితే చుక్కలు కూడా పోతాయి. దీన్ని పెద్దగా చేసుకోండి, దీన్ని ఇలా పెద్దగా చేసుకొని ఇట్లా ముందుకు పంపించుకొని చూడండి. దీన్ని కొంచెం మనం ఈ బ్లాక్ కూడా ఇంకా డిలీట్ చేయండి, ఎందుకంటే మనం బ్యాక్గ్రౌండ్ అంతా డిలీట్ చేస్తాం కాబట్టి బ్యాక్గ్రౌండ్ అంతా ఒకటే కలర్ ఉంచుకుంటాట్టు చూసుకోవాలి. చూసుకున్నప్పుడు ఇలా దీన్ని పెట్టుకొని ఈ టూల్ ఉంది కదా, ఇది మ్యాజిక్ వైన్ టూల్ అంటారు. ఇది ఇలా తీసుకొచ్చి బ్యాక్గ్రౌండ్ మీద సెలెక్ట్ చేస్తే ఆ బ్యాక్గ్రౌండ్ అంతా ఒకటే కలర్ ఉంది కాబట్టి మొత్తం సెలెక్ట్ అయిపోతుంది. సెలెక్ట్ అయిపోయినప్పుడు జస్ట్ ఏంటంటే కీబోర్డ్లో డిలీట్ కొట్టేసేయండి. డిలీట్ కొడితే మొత్తం పోయినాక కంట్రోల్-D కొట్టండి. కంట్రోల్-D కొట్టి దీన్ని కంట్రోల్-T కొట్టి కొంచెం పెద్దగా చేసుకోండి. ఇంకేడ ఉంది, ఈడ ఉంది, ఇది వైట్, ఇది కూడా తీసేయాలి. అప్పుడు మళ్ళీ సెలెక్ట్ చేసుకొని ఇలా మధ్యలో ఇలా తెచ్చి ఇలా డిలీట్ కొట్టేసాను, కంట్రోల్-D. ఓకే, ఇప్పుడు సిగ్నేచర్ అనేది వచ్చేసింది. వాళ్ళ సిగ్నేచర్ డిజిటల్ సిగ్నేచర్ ఏదో ఒక సిగ్నేచర్ అయితే వచ్చేసింది. దీనికి మనం రెడ్ కలర్ ఇద్దాం అనుకుంటే ఈ బాక్స్లో రెడ్ కలర్ ఇవ్వాలి. రెడ్ కలర్ ఇచ్చి
ఈ నేమ్ సెలెక్ట్ అయి ఉండాలి. ఇట్లా ఈ లేయర్, ఇది లేయర్ 6 ఇలా సెలెక్ట్ అయి ఉన్నప్పుడు కంట్రోల్ షిఫ్ట్ మళ్ళీ బ్యాక్ స్పేస్ కొడితే ఆ కలర్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. ఇది బాగా రెడ్ కలర్ ఇచ్చిన కాబట్టి ఇక్కడికి వస్తుంది. వచ్చిన దాన్ని ఈ సిగ్నేచర్ కాడ కొంచెం చిన్న చేసి ఇలా ఇరికి, ఇప్పుడు సిగ్నేచర్ వాళ్ళ బాస్ ఈ సర్టిఫికేట్ అయితే ఎవరు ఇస్తున్నారో ఆ బాస్ సిగ్నేచర్ ఇది. ఓకేనా ఫ్రెండ్స్, ఆ బాస్ సిగ్నేచర్ అనేది మనం డిజిటల్గా ఇప్పుడు వాళ్ళు 100 సర్టిఫికేట్ ఇవ్వాలనుకుంటే 100 సర్టిఫికేట్లకు దాని మీద సంతకం చేసి ఇస్తారు. ఇది అన్నిటికీ పెట్టుమని పెట్టినామన్నప్పుడు ఇలా దీన్ని పెట్టేసేయాలి. కొంచెం చిన్నగా చేసుకొని చూడాలి, దానికి సైజ్ సరిపోయేంత ఇలా పెట్టేసుకోండి. ఇది కూడా సేమ్, ఇటు కూడా అంతే, ఇటు కూడా అంతే సేమ్. ఇది సిరీస్ సిగ్నేచర్ ఇలా పెట్టుకోండి. ఇట్లా ఇలా ఇట్లా అనగానే ఎందుకు వచ్చింది, 2 ఎందుకు వచ్చినాయి అంటే నేను ఆల్ట్ పట్టుకుని ఇలా జరిపిన జస్ట్ అంతే. చూడండి, ఈ లేయర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది టెక్స్ట్ కాదు, ఇది లేయర్ కిందకి వస్తుంది. ఎందుకంటే ఇమేజ్ మనం ఇట్లా చేసినాం కాబట్టి ఇది సెలెక్ట్ అయినప్పుడు ఆల్ట్ బట్టి ఇలా జరుపుతూ వచ్చేస్తుంది. ఇట్లా ఆల్ట్ బట్టి ఎన్ని జరిపినా వస్తాయి, చూసారా. మళ్ళీ కంట్రోల్ ఆల్ట్ జెడ్ కొడితే పోతాయి, చూసారా. చూడండి, ఇలా 2 పెట్టేసినాం సిగ్నేచర్స్. వాళ్ళు 1 ఉన్నా 2 ఉన్నా ఎన్ని ఉన్నా సరే వాళ్ళు పెట్టమంటారు కాబట్టి మనం పెట్టేసేయాలి. ఇలా అయిపోయింది. ఇప్పుడు ఇంకేం చేస్తాం, దీనికి వాళ్ళ లోగో, సర్టిఫికెట్ వేరు. ఇక్కడ వాళ్ళు పెన్ తోటి రాసుకుంటే పెన్ తోటి రాసుకొని, పెన్ తోటి రాసుకోకపోతే మనల్నే రాయమన్నారు అనుకో, టైప్ చేయమన్నారు అనుకో, మనమే కూడా టైప్ చేసి వాళ్ళకు ఇక్కడ ఇచ్చేయచ్చు. చూడండి, ఇక్కడ నా పేరు, సో ఇలా నా పేరు నేను టైప్ చేసిన, సైజ్ పెంచుతున్నా. సర్టిఫికెట్ నాకు ఇలా ఉండాలి కాబట్టి ఇలా నా పేరు ఇక్కడ పెట్టేసి దీనికి ఇక్కడ కలర్ ఇక్కడ ఇచ్చుకోవాలి. రెడ్ కలర్ ఇచ్చేస్తున్నా, రెడ్ కలర్ ఇచ్చేసిన. సో ఇలా వాళ్ళు పేర్లు టైప్ చేసి కూడా ఇవ్వమంటే కూడా టైప్ చేసేయాలి. లేదు వాళ్ళు పెన్ తోటి దేనితో రాసుకుంటారు అనుకున్నప్పుడు ఒకటే సర్టిఫికేట్ అయినా పేర్లు వేయాలి. వాళ్ళు 100 సర్టిఫికేట్ అన్నప్పుడు వాళ్ళే రాసుకుంటారు, ఒక్కొక్క దాని మీద పేరు ఉండదు. అందుకోసమని వీటికి కొన్నిటికి ఉంటుంది, కొన్నిటికి అవసరం ఉంటుంది, కొన్నిటికి అవసరం ఉంటుంది ఉండదు. వాళ్ళు ఎలా చేసేయమంటే అలా చేసేయచ్చు. చూడండి, ఈజీగా మనం అనేది ఇప్పుడు సర్టిఫికేట్ అనేది డిజైన్ చేసినాం ఫోటోషాప్లో. ఈజీగా సర్టిఫికేట్ డిజైన్ చేసినాం. చూడండి ఫ్రెండ్స్, ఇది ఈజీ, స్టెప్ బై స్టెప్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎంత 10 నిమిషాలు కూడా పట్టదు. నేను మీకు చెప్తున్నట్టు చేస్తున్నా కాబట్టి లేట్ అయింది అనుకోండి. మంచిగా మనం ఇక్కడ గూగుల్కి వచ్చేసి మనకి ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ చూసుకొని, చూడండి ఇక్కడ చాలా బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి. మనకి ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ తీసుకుపోయి అలా పెట్టేసుకొని ఈజీగా మనము సర్టిఫికేట్ అయితే డిజైన్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా ఫ్రెండ్స్. ఖచ్చితంగా లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మరింత మందికి వీడియో వెళ్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.